కుటుంబ బలిపీఠము అనే అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాము. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. దిగులు పడకు, భయపడకు, నిన్ను కనియున్నాను. విసుగు చెందకు, వేసారకు, నిన్ను విమోచించాను. దిగులు పడకు, భయపడకు, నిన్ను కనియున్నాను. విసుగు చెందకు, వేసారకు, నిన్ను విమోచించాను. మేఘం మేఘం నాలో నింపెను స్తోత్రం, 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 దేవానికే స్తోత్రం. మేఘం మేఘం నాలో నింపెను స్తోత్రం, 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 దేవానికే స్తోత్రం. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 98వ రోజు, ఏప్రిల్ 8వ తేదీ. అంశము 3 ఈడ్పులు. ఒక వాక్య భాగాన్ని మనం చదువుదాం. యోహాను 1వ అధ్యాయము 14వ వచనము. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఈ అంశము కొరకు వివిధ వర్తమానముల నుండి సేకరించబడి సమకూర్చబడినటువంటి కొన్ని వర్తమాన భాగాలను మనము చదివి విందాం. యేసు పరిచర్య 3 ఈడ్పులను కలిగి ఉన్నది. నోవాహు 3 ఈడ్పులను కలిగి ఉన్నాడు. మరి అతని 3వ ఈడ్పు తలుపు మూసిన తర్వాత తప్పిపోయిన వారికి. సొదొమ దినాలలో మొదటి ఈడ్పు నీతిమంతుడైన లోతు. సొదొమ దినాలలో మొదటి ఈడ్పు నీతిమంతుడైన లోతు. తరువాత వారు మరో దూతలను పంపారు. వారిలో 2 మరియు వారు దిగిపోయారు. అది లోతు కోసం ఆయన చేసిన 2వ ఈడ్పు. సొదొమ కోసం అప్పుడు అంతా అయిపోయింది. ఆ సమయంలో అంతా అయిపోయింది. అక్కడికి దిగిపోయిన ఆ 3వ దూత, 3వ ఈడ్పు ఆయన ఎవరు? అది మోషే యొక్క చివరి ఈడ్పు. మొదటిది ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న యవ్వనుడు, 2వది వారిని విమోచించడానికి దిగి వెళ్ళాడు, 3వది చివరి వర్తమానం. ఆయన అన్నాడు, మీరు చూసారా, ఆ మొదటి ఈడ్పు అంటే నువ్వు ప్రజల మీద నీ చేతులు ఉంచి వారి బాధలను చెప్పుచుండుట. 2వ ఈడ్పు అంటే హృదయ రహస్యాల్ని తెలుసుకొనుట. ఆయన అన్నాడు, నేను నిన్ను అక్కడ కలుస్తాను. ఇది 3వ ఈడ్పు. కానీ ఎవరికీ దాని గురించి ఏమీ తెలియదు. నేను అన్నాను, మంచిది, నాకు అర్థం కాలేదు, అక్కడ ఎందుకు? ఆయన అన్నాడు, ఈసారి అది బహిరంగ ప్రదర్శన కాదు,
అది బిగుసుకుంటుంది. మరి ఆ సమయం వచ్చినప్పుడు ఒత్తిడి ఒక చోటికి చేరుతుంది. మీరు ఒత్తిడికి గురయ్యే చోటికి వచ్చినప్పుడు నేను కొద్దిసేపట్లో మీకు ఏమి చెప్పాలనుకుంటున్నానో చూడండి. 3వ ఈడ్పును చూడండి. అది నశించిపోయిన వారికి మాత్రమే, కానీ అది వధువు మరియు చర్చికి ఉంటుంది. 7 ముద్రలు తెరవబడటమే 3వ ఈడ్పు. ఇది 3వ ఈడ్పు. ఇది వాక్యాన్ని మాట్లాడుతుంది. 3వది సరిగ్గా గుర్తించబడింది. అది ఎక్కడుందో మనకు తెలుసు. కాబట్టి 3వ ఈడ్పు ఇక్కడ ఉంది. ఇది ఎత్తబాటు విశ్వాసాన్ని ప్రారంభించే విషయం అవుతుంది. తరువాత ఆయన నన్ను అక్కడ నుండి తీసుకువెళ్ళాడు. నేను ఒక గొప్ప భారీ గుడారాన్ని ఎప్పుడూ చూడలేదు. మరి ఒక స్వరం నాతో, నేను నిన్ను అక్కడ కలుస్తాను, అది 3వ ఈడ్పు అగును అని చెప్పింది. ఆయన ఆ స్వరము తిరిగి వచ్చి, ఒక రాజు ఖడ్గం కాదు, కానీ రాజు యొక్క ఖడ్గం, ప్రభు వాక్యం అని అన్నాడు. భయపడకు, ఇది 3వ ఈడ్పు మాత్రమే. ఇది నీ పరిచర్య యొక్క నిరూపణ. అక్కడ 3 గొప్ప శిఖరాలు ఉన్నాయి. ఆయన ఇలా అన్నాడు, ఆ 3 శిఖరాలు మొదటి, 2వ మరియు 3వ ఈడ్పులు. మహాపరిశుద్ధుడును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. నిన్న నేడు ఏకరీతిగా ఉండి ఎన్నడూ మారని దేవుడిగా ఉన్న ఆయన తన ప్రజలను రక్షించడానికి, తన ప్రజలను విమోచించడానికి ఎల్లప్పుడూ ఆయన వాక్కును పంపి తన వాక్యము ద్వారా మనలను సిద్ధపరచడానికి, ఎత్తబాటుకు తగ్గ విశ్వాసాన్ని మనలో పెంపొందించడానికి ఆయన తన ప్రజల కోసం, తన వధువు కోసం ఆయన వేసుకున్న ప్రణాళిక ఎంతో ఉన్నతమైనది. ఆయన కలిగి ఉన్న ప్రణాళిక ఎంతో గొప్పదై ఉన్నది. దినదినము అనేక అంశములు మన కొరకు ఇచ్చి మనలో ఆయనను గూర్చిన గొప్ప విశ్వాసాన్ని పెంపొందింపజేయడానికి దేవుడు మన పట్ల చూపుతున్న ఆ గొప్ప కృప కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల చూపుతున్న జాలి, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యం వివరింపలేనిది. మొదటిగా ఆయనే మనలను ప్రేమించి మనలను ఆయన ప్రేమ అనే దుర్గంలో ఎల్లప్పుడూ ఉంచుతూ ఉన్నాడు. అందుకొరకు తన విలువైన వాక్యాన్ని, తన విలువైన వాక్కును మన కొరకు పంపుతూ ఉన్నాడు. నిజంగా తన ప్రజలను ఎల్లప్పుడూ వేరు చేసుకుంటూ, ఆయన తన కొరకు యథార్థంగా సిద్ధపరుచుకుంటూ, లోక ప్రభావం నుండి వేరుపరుస్తూ, దేవుడు మన కొరకు కలిగి ఉన్న ఆ గొప్ప విధానాన్ని మనం ఏమని వర్ణింపగలం? ఆయన మనతో ఉండి నడిపిస్తున్న ఆ విధానం, ఆయన మనకు దేవుడిగా కలిగి ఉండటం నిజంగా ప్రియ సోదరులారా, మనం ఎంతో ధన్యతను పొందుకొని ఉన్నామని నిరూపణ అవుతుంది. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదువుకున్న ఈ అంశము మనం ముందు అనేక సార్లు మాట్లాడుకున్నాం. మరొక్కసారి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. 3 ఈడ్పులు. దేవుడు ఎల్లప్పుడూ ఒకే క్రమాన్ని కలిగి ఆది నుండి ఆయన ఎన్నుకున్న ఆయన ప్రవక్తలలో ఈ యొక్క క్రమాన్ని కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో 3 ఈడ్పులు జరిగినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో కనుగొనగలం. ఇక్కడ ప్రవక్త అంటాడు, యేసు పరిచర్య 3 ఈడ్పులను కలిగి ఉన్నది. నోవాహు పరిచర్య 3 ఈడ్పులను కలిగి ఉన్నది. మోషే, ఇలా మనం చూసుకుంటూ వెళ్తే ఇంచుమించుగా అందరిలోనూ ఒకే క్రమాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ప్రియ సోదరులారా, మనం పూర్తి వివరణ ఇవ్వటానికి ఇక్కడ టైం సరిపోదు కాబట్టి కొంచెం క్లుప్తంగా మనం తెలుసుకుంటూ వెళ్దాం. 3 ఈడ్పులు. ఈ చివరి కాలానికి, ఈ లవోదికీయ సంఘకాలానికి ప్రవక్తగా పంపబడిన దీన సేవకుడు, దేవుని ప్రవక్త
విలియం బ్రెన్హామ్ జీవితంలో మరి 1909 నుండి 1965 సంవత్సరం వరకు ఈ లవోదికే సంఘకాలంలో ఆయన పరిచర్యను గుర్తించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఆయన పరిచర్య 3 భాగాలుగా 3 దశలుగా విభజింపబడింది. అదే విలియం బ్రెన్హామ్ యొక్క థర్డ్ పుల్ మినిస్ట్రీ. మొదటి ఈడ్పు, రెండవ ఈడ్పు మరియు 3వ ఈడ్పు. ఈ 3 ఈడ్పులలో 3వ ఈడ్పు అత్యంత కీలకమైన దశ, అత్యంత శక్తివంతమైనది. నిజంగా మనం తెలుసుకుందాం ప్రియ సోదరులరా. మొదటి ఈడ్పు ఏమై ఉన్నది? విలియం బ్రెన్హామ్ పరిచర్యలో రోగులను స్వస్థపరచడం, రోగులపై చేతులుంచి వారి బాధలను వినటం, ఇలాంటి విషయాలు జరిగినట్టుగా ఆయన పరిచర్యలో మనం కనుగొనగలుగుతున్నాం. మరి రెండవ ఈడ్పులో ఆత్మీయ విషయాలను, హృదయ రహస్యాలను బయలుపరచడమై ఉన్నది, ప్రవచించటమై ఉన్నది. ఒక వ్యక్తి ఏ ప్రదేశం నుండి వచ్చాడు, అతని హృదయంలో ఉన్న ఆలోచనలు ఏమిటి, అతనిలో ఉన్న వ్యాధి ఏమిటి, అతని డోర్ నెంబర్ ఎంత, ఇలాంటి విషయాలన్నీ ఆయనే చెప్పేవాడు. అది రెండవ ఈడ్పు అయి ఉన్నది. దేవుడు తనకిచ్చిన పరిచర్యలో మరి ఎల్లప్పుడూ క్రమం కలిగిన వాడై ఆయన జరిగిస్తూ ఉన్నాడు. విలియం బ్రెన్హామ్ పరిచర్య మరి దేవుని చేత పంపబడిన గొప్ప, ఏలియా ఆత్మ చేత పంపబడిన గొప్ప ప్రవక్త కాబట్టి దేవుడు ఆయన కొరకిచ్చిన ఆ పరిచర్య ఎంతో ఉన్నతంగా ఆయన జరిగించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవది చూస్తే మూడవ ఈడ్పు. మూడవ ఈడ్పు అనేది విలియం బ్రెన్హామ్ యొక్క పరిచర్యలో అత్యంత కీలకమైన దశగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యమును పలకటం, పలకబడిన మాట మరియు విశ్వాసం ద్వారా అద్భుతాలు సృష్టించేదిగా అది ఉన్నది. అదే పరిచర్య ఈ కొత్త నిబంధన కాలంలో మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తులో 3 పరిచర్యలు జరిగినట్టుగా మనం ఇక్కడ చదువుకున్నాం కదా. నిజంగా ఆ 3వ పరిచర్య పలకబడిన మాట అయి ఉన్నది. ఆయన తన మాట చేత సమస్తాన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా, సమస్తాన్ని కంట్రోల్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కేవలం మాట చేత. ఒక చెట్టును ఎండిపోమంటే అది ఎండిపోవటం, సముద్రాన్ని గద్దించినప్పుడు అది నిమ్మలం అవ్వటం, చనిపోయిన వారిని లేపటం కేవలం మాట చేత. లాజరు సమాధిలో నుండి లేచి రమ్మన్నప్పుడు ఆయన లేచి రావటం కేవలం మాట చేత జరిగిన గొప్ప కార్యాలై ఉన్నాయి. నిజంగా అదే క్రమంలో ఈ కాలానికి పంపబడిన ఈ గొప్ప ప్రవక్త, ఒక సామాన్యమైన మనిషి అదే పరిచర్యను కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. విలియం బ్రెన్హామ్ యొక్క పరిచర్యలో ఆయన కలిగి ఉన్న 3వ ఈడ్పు కార్యాలను మనం చూస్తూ వెళ్తే, 3వ ఈడ్పు ఆయన పరిచర్య యొక్క పరిపూర్ణత ఉన్నది. ఈ పరిచర్య విశ్వాసులకు దేవుని వాక్యంపై పరిపూర్ణ విశ్వాసాన్ని, దేవుని శక్తిని ప్రదర్శించటాన్ని, నేర్పించడానికి, చివరి కాలంలో దేవుని మహిమను చూపించటానికి, క్రీస్తు స్వభావాన్ని మళ్ళీ ఆయన ప్రజలమైన మనలో పునరుత్పత్తి చేయటానికి దేవుడు ఆయనకిచ్చిన గొప్ప అంశమై ఉన్నది. నిజంగా 3వ ఈడ్పులో మనం పూర్తిగా క్రీస్తు యొక్క స్వభావంలోకి మారబోతూ ఉన్నాం. క్రీస్తు చేసిన అదే గొప్ప కార్యాలు మనము కూడా జరిగించువారమై ఉన్నాం. ప్రియ సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్యముతో మనలను నిలిపి, తన వాక్య క్రమంలో మనలను ఉంచి, ఆయన వాక్కు మన కొరకు ఇచ్చి, ఆయన మనలను పట్టించుకుంటున్న విధానం చూస్తే ఎంతో ఉన్నతంగా ఉంది. ప్రియ సోదరులారా, ఎంతో కృప పొందిన ప్రజలమై మనం ఉన్నాము. 3వ ఈడ్పును మనం పరిశీలించుకుంటూ వెళ్ళినప్పుడు యేసుక్రీస్తులో జరిగిన అదే గొప్ప కార్యాలు ఆయన చేత పంపబడిన ఆ ప్రవక్తల్లో కూడా జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తులు కూడా అదే చేయగలిగారు. కేవలం మాట చేత స్వస్థతలు జరిగించటం. పేతురు అన్నాడు, మా దగ్గర వెండి బంగారములు లేవు గాని మేము కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నాం, ప్రభువైన యేసుక్రీస్తు నామములో లేచి నిలబడమన్నప్పుడు నిశ్చయంగా అది జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది కేవలం పలకబడిన మాట అయి ఉన్నది. ప్రియ సోదరులారా, అదే క్రమంలో మన కాలానికి పంపబడిన విలియం బ్రెన్హామ్ యొక్క పరిచర్యను మనం గమనిస్తూ వెళ్తే, ఈ కొత్త నిబంధన కాలంలో
మరి 7 సంఘకాలాలుగా విభజించి ప్రతి కాలంలోనూ ఆయన తన వాక్కును పంపి చివరి కాలమైనటువంటి ఈ లవోదికీయ సంఘకాలానికి మనం చేరుకున్నాం. అన్ని సంఘకాలాల్లోనూ దాచబడి ఉన్న, ముద్ర వేయబడి ఉన్న ఆ యొక్క దేవుని మర్మాలను బయలుపరిచే గొప్ప కృపను దేవుడు ఈ దీన ప్రవక్తకి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, 3వ ఈడ్పు అనేది ఎంతో ఉన్నతమైన దశగా, ఎంతో కీలకమైన దశగా చెప్పబడింది. 3వ ఈడ్పులో భాగంగా ఆయన చూసిన టెంట్ విజన్, ఆ టెంట్ దర్శనం అనేది నిజంగా మనం చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నది. దేవుడు ఆయనతో మాట్లాడిన తీరు నిజంగా ఆయన మన పట్ల చూపిన గొప్ప కృప అయి ఉన్నది. ప్రియ సోదరులారా, ఒకసారి మనం చూద్దాం. నా ఎడమవైపు చూసినప్పుడు నునుపుగా కాల్చిన రొట్టెలు చిన్న కుప్ప ఒకటి నాకు కనిపించింది. దాని దగ్గర తెల్లని కోళ్లు నిలబడి ఉన్నాయి, కానీ అవి దానిని ఎక్కువగా తినలేదు. అప్పుడు ప్రభువు నాతో, అవి నీకు తెలుసా అని అడిగారు. నేను అన్నాను, లేదు. అప్పుడు ఆయన అన్నాడు, అది నీ గుడారం. అవి ఇకపై జీవపు రొట్టెను తినవు. నేను నిన్ను ఈ మార్గంలో పంపుతున్నాను అని అన్నారు. అప్పుడు నేను పడమర దిశగా ప్రయాణం కొనసాగించాను. అక్కడ ఒక వేదిక నిర్మింపబడి ఉన్న మైదాన ప్రాంతానికి నేను తీసుకుని రాబడ్డాను. అది ఒక పెద్ద గుడారం లేదా ప్రేక్షకశాల కింద ఉన్నట్లు అనిపించింది. ఆ వేదిక వెనక తెరలు వేసి ఉన్నాయి. అప్పుడు ప్రభువు అన్నారు, ఆ తెరలను తొలగించమని నాకు చెప్పారు. నేను అలా చేసినప్పుడు జీవపు రొట్టెలతో నిండిన ఒక పెద్ద పర్వతం నాకు కనిపించింది. అప్పుడు ఆయన అన్నారు, వీరికి ఆహారం పెట్టు అని చెప్పారు. నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు తెల్లని వస్త్రాలు ధరించిన ప్రజలు నలుమూలల నుండి వస్తూ ఒక పెద్ద ప్రేక్షక సమూహంగా ఏర్పడటం చూశాను. ఓ నిజంగా ప్రియ సోదరులరా, ఆ జీవపు రొట్టెలతో నిండిన ఆ పర్వతం దేవుడు ఈ కాలానికి పంపబడిన విలియం బ్రెన్హామ్కి ఇచ్చిన ఆ గొప్ప వర్తమానమై ఉన్నది. అన్ని సంఘకాలాల్లోనూ ముద్ర వేయబడి దాచబడి ఉన్న ఆ గొప్ప మర్మాలను విరిచి ఆ పశ్చిమం నుండి ప్రపంచ దేశాలకు అది పంపించబడటానికి దేవుడు ఆయనకిచ్చిన గొప్ప వాక్యమై ఉన్నది. ప్రియ సోదరులారా, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆయన కృప ఎంతో ఉన్నతంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ 3వ ఈడ్పు మరి రహస్యమైనదిగా ఉండి బహిరంగంగా ప్రదర్శింపబడని ఒక అంశంగా అది ఉండి ముందుగా నిర్ణయింపబడిన ప్రజలకు, జగత్తు పునాదు వేయబడక ముందు ఆయన ప్రణాళికలో ఉన్న ప్రజలకు, ఆయన నిర్ణయంలో ఉన్న ప్రజలకు మాత్రమే అది బయలుపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లోకమైతే 3వ ఈడ్పులో నశించిపోయే స్థితికి వెళ్తుందని, అయితే ఆయన తన ప్రజల పట్ల ఎంతో బాధ్యత కలిగి వారిని రక్షించడానికి ఆయన ఎంతో కృప కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఆయన చూసిన ఆ దర్శనం అత్యంత ప్రాముఖ్యమైన, రహస్యమైన దర్శనంగా భావించబడింది. మరియు తెరలు తొలగించి దేవుని వాక్యాన్ని, లోతైన మర్మాలను బయలుపరచడం వంటి విషయాలను ఆయన చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రియ సోదరులారా, ఆ 7 దూతల యొక్క రెక్కల ద్వారా ఆరోహణమై మరి ప్రవక్తను ఆ మేఘంలో నుంచి దేవుడు కలుసుకున్నప్పుడు మరి 7 ముద్రల యొక్క ప్రత్యక్షత గురించి, ఆ మర్మాల గురించి దేవుడు ప్రవక్తతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చేతికి ఒక ఖడ్గం ఇవ్వబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఖడ్గం అనగా వాక్యమై ఉన్నది. అది 2 అంచులు కలిగినదిగా, ఖండించేదిగా, వాక్యానికి రుజువుగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఓ ప్రియ సోదరులారా, నిజంగా మనం కృప పొందిన ప్రజలమే. ఆయన తన విలువైన వాక్యాన్ని మన కొరకిచ్చి మనలను ఆయనలో జీవింపజేయడానికి ఆయన గొప్ప క్రమాన్ని కలిగి ఉన్నాడు. ప్రియ సోదరులారా, 3వ ఈడ్పు అందరి కోసం కాదు, అది పబ్లిక్ చేయబడదు, అది బహిరంగ ప్రదర్శన కాదు, అది కేవలం తన ప్రియమైన వారి కోసం, తన భార్య కోసం ఆయన దాచి ఉంచి అది మర్మంగా బయలుపరిచినట్టు మనం చూస్తూ ఉన్నాం. అందరూ దాన్ని అనుసరించలేరు. మొదటి 2 ఈడ్పులను అనుసరించినప్పటికీ ఆ 3వ ఈడ్పును అనుసరించడం సాధ్యము కాదని
అందులో పొందుపరిచిన విషయాలు అనేక మందికి అందవని, వేషధారులు, నటించేవారు అందులో నిలబడలేరని వాక్యంలో మనం తెలుసుకోగలిగాం. అది కేవలం ఆయన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నెరవేరుస్తూ, ఆయన కొరకు యథార్థంగా బతుకుతూ, ఎల్లప్పుడూ ఆయన పంపిన వాక్యంతో పెనవేసుకుంటూ ఆయనతో, ఆయన వాక్యంతో నిలబడిన వారికి మాత్రమే అది అర్థమవుతుంది. వారు మాత్రమే దాన్ని అన్వయించుకోగలుగుతారు. వారు మాత్రమే దానిలో జీవించగలుగుతారు. ప్రియ సోదరులారా, విలియం బ్రెనహాం గారి యొక్క పరిచర్యలో ఆ చివరి రోజుల్లో, ఆ టెంట్ దర్శనంలో ఆ 3వ ఈడ్పు పరిచర్య పూర్తి చేయబడుతుందని ఆయన ఆశించారు. కానీ ఆయన ఆశించినట్టుగా అది జరగలేదు. అది సంపూర్ణంగా నెరవేరలేదు. ఎందుకంటే అది మనలో సంపూర్తి చేయబడుతుంది. ఈరోజు మనము నిత్యము వాక్యము మన జీవితాలకు అన్వయించుకుంటూ మాట పలికితే జరిగే కార్యం మనలో జరగవలసి ఉన్నది. ఈరోజు మనము అక్కడకు రావాల్సి ఉన్నది. మనలో నింపుకున్న వాక్యము తిరిగి పలకబడిన మాట ద్వారా గొప్ప కార్యాలు చేయగలిగే స్థితిలోకి మనం రావాల్సి ఉన్నాము. అందుకే విలియం బ్రెనహాం యొక్క పరిచర్యలో అది పూర్తి చేయబడలేదు. అది వధువు కాలంలో ఉన్న మనలో, వధువుగా సిద్ధపడుతున్న మనలో అది జరగాల్సి ఉన్నది. నిజంగా విలియం బ్రెనహాం పరిచర్యలో 3వ ఈడ్పులో జరిగిన ఆ విషయాలను మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, నిజంగా ప్రియ సోదరులారా, మోషే ఫరో ఎదుట జరిగించిన అనేక అద్భుతాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, కేవలం మాట చేత పలికినప్పుడు నీళ్లు రక్తంగా మారటం, కర్ర పాముగా అవ్వటం, మరి ఆ దేశం మీదకి అనేక విపత్తులు రప్పించగలగటం, కప్పలు, మిడతలు, తెగుళ్ళు, అనేక రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. అదే మోషేలో 3వ ఈడ్పు పరిచర్య అయి ఉన్నది. తిరిగి మన ప్రవక్తలు అది చూసినప్పుడు అదేవిధంగా కేవలం మాట పలికితే జరిగిన కార్యాలు మన ప్రవక్తలు చూడగలిగాం. ఆయన ప్రాణాలు తీయటానికి ఆ ఎద్దు రంకులు వేసుకుంటూ వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నువ్వు వెళ్ళి పడుకోమన్నప్పుడు అది నిమ్మలంగా పడుకోవటం, తన ఇంటి పెరట్లో మరి ఆయన గడ్డి కోస్తున్నప్పుడు ఆ భయంకరమైన కందిరీగలు, ప్రమాదకరమైన కందిరీగలు ఆయనపైకి గుంపుగా వచ్చి ఆయనను కుట్టి చంపివేయడానికి చూసినప్పుడు, కేవలం మాట చేత ప్రేమతో ఆయన మాట్లాడినప్పుడు అవి ఆ మాటిని యొక్క పెట్టెలోకి వెళ్ళి పడుకోవటం కేవలం 3వ ఈడ్పులో భాగమై ఉన్నది. పలకబడిన మాట. ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. మరి ఆయన ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు, ఆయనకు ఏమీ దొరకనప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. నీకు ఏమి కావాలి అని అడిగినప్పుడు 3 ఉడతలు అని చెప్పినప్పుడు, కేవలం మాట పలుకు, దేవుడు పలకమన్నప్పుడు ప్రవక్త అదేవిధంగా పలికాడు. ఆ 3 ఉడతలను అక్కడ చూడగలిగాడు. ప్రియ సోదరులారా, ఇలా ఎన్నో విషయాలు ఆయన 3వ ఈడ్పులో మనం చూసాం. తిరిగి మనము ఆయన వాక్యాన్ని అనుసరిస్తున్న మనం, దినదినము ఆయన వాక్యాన్ని మనలో నింపుకుంటున్న మనము ఈరోజు అదే స్థాయికి, కేవలం మాట్లాడి కార్యాలు జరిగించే స్థాయికి మనం రావాల్సిన వారమై ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మన కొరకిస్తున్న గొప్ప ఆ వాక్యం, ఆ 7 ముద్రల ప్రత్యక్షతలో ఆయన పొందుపరిచిన విషయాలు ఈ లోకానికి అర్థమవ్వవు. కానీ ఆయన ప్రణాళికలో ఉన్న మన కొరకు ఆయన పొందుపరిచినట్టుగా, ఆయన బయలుపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, 3వ ఈడ్పు పరిచర్యలో మర్మాలను వెల్లడి చేయుట గొప్ప అంశమై ఉన్నది. ప్రియ సోదరులారా, ఇంకా పూర్తి విఫలీకరణ ఇవ్వటానికి మనకు టైం లేదు కాబట్టి క్లుప్తంగా దీన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రియ సోదరులారా, దేవుడు మన కొరకిచ్చిన యొక్క గొప్ప వాక్యాన్ని ఎల్లప్పుడూ మనం మన జీవితాలకు అన్వయించుకుంటూ, క్రీస్తులో యథార్థంగా జీవిస్తూ, ఎత్తబాటు వరకు మనం స్థిరంగా ఉండవలసిన వారమై ఉన్నాం. 3వ ఈడ్పు కార్యము మనలో ఎత్తబాటుకు తగ్గ విశ్వాసాన్ని పెంపొందించుట అయ్యున్నది. అలాంటి గొప్ప వాక్యాన్ని, అలాంటి గొప్ప దేవుని వాక్కును మనలో నింపుకొని
మనము క్రీస్తు కొరకు యథార్థంగా బ్రతకవలసిన వారమై ఉన్నాం. దేవుని కొరకు యథార్థంగా జీవించవలసిన వారమై ఉన్నాం. అలా జీవిస్తూ ఈ లోక ప్రభావం మన మీద పడకుండా పూర్తిగా దూరంగా జరుగుతూ దేవునికి దగ్గరగా అవుతూ దినదినము ఈ భూమి ఆకర్షణ శక్తిని మనం కోల్పోతూ క్రీస్తుకు దగ్గరగా వెళ్ళిపోదాం. అదే మనలో జరిగే ఎత్తబోట అన్నది. ఒక శుభోదయాన ఆయన మనలను కొనిపోబోతూ ఉన్నాడు. ఆ ఎత్తబాటు అనే అంశంలో మనము కూడా పాలిభాగస్తులం అవ్వాలంటే ఆయన పంపిన వాక్యాన్ని, ఆ గొప్ప వాక్యాన్ని మనలో నెరవేర్చవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు యేసు కలిగి ఉన్న అదే గొప్ప ప్రేమను, క్రీస్తు యేసు కలిగి ఉన్న అదే గొప్ప ఆత్మను మనము కూడా కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఆయన ప్రేమామయుడై ఉన్నాడు. మనము కూడా ప్రేమగా మారవలసిన అవసరం ఉన్నది. క్రీస్తులో ఉన్న అదే ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ఒక దినాన మనం ఒకటి కాబోతున్నాం. మనకు శిరస్సుగా ఆయన రాబోతూ ఉన్నాడు. శరీరంగా వధువుగా సిద్ధపడుతున్న మనలను తన రాజ్యంలోకి కొనిపోబడి ఆయన మనతో యుగ యుగాలు జీవించబోతూ ఉన్నాడు. ఆ మధ్యాకాశంలో జరిగే ఆ పెండ్లి విందులో మనం పాల్గొనడానికి మనము క్రీస్తు కొరకు ఎల్లప్పుడూ యథార్థంగా నిలబడవలసిన వారమై ఉన్నాం. అలాంటి గొప్ప కృపను, అంతం వరకు స్థిరమైన భక్తి మనలో నింపి ఎత్తబాటు వరకు మనం స్థిరంగా ఉండులాగున ఆయన ఎల్లప్పుడూ మన పట్ల కృప చూపి మనలను నడిపించునుగాక. ఆయనలో మనలను జీవింపజేయునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము 1 సమూయేలు 11-12 అధ్యాయములు మరియు లూకా 9వ అధ్యాయం. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. మీరు విన్న ఈ అంశంలో ఏవైనా అర్థం కాని విషయాలు, సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. దేవుని సత్యాన్ని తెలుసుకోనండి. దేవుని కొరకు యథార్థంగా జీవించండి. దేవుని నుండి మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. మోషేతో ముచ్చటించినది ఆ మేఘం, మోషేలో నివసించినది ఆ మేఘం. మోషేతో ముచ్చటించినది ఆ మేఘం, మోషేలో నివసించినది ఆ మేఘం. తన ప్రజల పక్షమున నిలిచినది, తన ప్రజల దాహమును తీర్చినది. తన ప్రజల పక్షమున నిలిచినది, తన ప్రజల దాహమును తీర్చినది. మేఘం మేఘం నాలో నింపెను స్తోత్రం, 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 దేవానికే స్తోత్రం. మేఘం మేఘం నాలో నింపెను స్తోత్రం, 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 దేవానికే స్తోత్రం. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. పౌలును మెరుపై తాకెను ఆ మేఘం, క్రీస్తుకు ఖైదీ చేసెను ఆ మేఘం. పౌలును మెరుపై తాకెను ఆ మేఘం, క్రీస్తుకు ఖైదీ చేసెను ఆ మేఘం. తన ప్రజల పక్షమున నిలిచినది, తన ప్రజల పాపమును తీసినది. తన ప్రజల పక్షమున నిలిచినది, తన ప్రజల పాపమును తీసినది. మేఘం మేఘం నాలో నింపెను స్తోత్రం, 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 దేవానికే స్తోత్రం. మేఘం మేఘం నాలో నింపెను స్తోత్రం, 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 దేవానికే స్తోత్రం. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం
వినబడుతూ ఉంది. ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. బ్రహ్మంతో మాట్లాడినది ఆ మేఘం, బ్రహ్మములో నివసించినది ఆ మేఘం. బ్రహ్మముతో మాట్లాడినది ఆ మేఘం, బ్రహ్మములో నివసించినది ఆ మేఘం. ఏడవ దూతగా పంపినది తన చివరి వధువును చేరినది. ఏడవ దూతగా పంపినది తన చివరి వధువును చేరినది. మేఘం మేఘం నాలో నింపెను స్తోత్రం, స్తోత్రం స్తోత్రం దేవానికే స్తోత్రం. మేఘం మేఘం నాలో నింపెను స్తోత్రం, స్తోత్రం స్తోత్రం దేవానికే స్తోత్రం. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. దిగులు పడకు భయపడకు నిన్ను కనియున్నాను, విసుగు చెందకు వేసారకు నిన్ను విమోచించాను. దిగులు పడకు భయపడకు నిన్ను కనియున్నాను, విసుగు చెందకు వేసారకు నిన్ను విమోచించాను. మేఘం మేఘం నాలో నింపెను స్తోత్రం, స్తోత్రం స్తోత్రం దేవానికే స్తోత్రం. మేఘం మేఘం నాలో నింపెను స్తోత్రం, స్తోత్రం స్తోత్రం దేవానికే స్తోత్రం, దేవానికే స్తోత్రం, దేవానికే స్తోత్రం, దేవానికే స్తోత్రం.